పిల్లలు 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 హౌ ఆర్ యూ? ఓకే. అంగన్వాడీ విద్య ఓకే, మీరంతా బాగున్నారు కదా? సరే, ఇప్పుడు నేను అటెండెన్స్ పిలుస్తాను. మీరు ఏం చేయాలి? గట్టిగా ప్రెజెంట్ మిస్ అని చెప్పాలి. సరేనా? వినిపించాలి, అందరికీ వినిపించాలి. సరేనా? సరే. చిత్రపు విహాన్ మౌర్య, మైనపాటి రిహాన్ వర్షిత్, పులి వీర దుర్గా సాయి ప్రశాంత్, కడిమి శిశికపాల్, చెట్టుబత్తిన మోక్షిత్, బొల్లం సాన్విక, అయితే రిత్విక, గొడుగు సాన్వి, మంగం అమూల్య గ్రేస్, పోతుల ఆనంద్ వెంకట సుశాంత్, గంధం ఎరోన్ చందన్, పీతల అన్షిత్ హరి, పులుగు అనన్య, గొల్ల సుసన్న గ్లోరీ, దాకే మహాలక్ష్మి, గడ్డం శ్రీవల్లి, జుర్రా షర్మిల, దడాల ధన్య, పోతుల వెన్నెల ప్రజెంట్ మీ చెప్పు. వెరీ గుడ్. సుశాంత్ ఏం చేస్తాడు? కచ్చిప్ ఎందుకు తెచ్చుకుంటాము? కోప చేస్తే బుక్ అది ఏమైనా కాడితే తుడుచుకోవడానికి తెచ్చుకుంటాం, అంతేగాని ఆడుకోవడానికి కాదు కదా. స్కూల్కి ఎందుకు వస్తాం? చదువుకోవడానికి వస్తాం. ఆ చదువుకోవడం మానేసి ఆ కచ్చిప్ అది ఎగరేసుకుంటూ అటు ఇటు కూర్చుంటూ ముక్కులో వేసి రెహాన్ ముక్కులో వేసి తీసాలి. అది బ్యాడ్ హ్యాబిట్. అది నెత్తిమే చేతి శిశుకు నెత్తిమే చేతి అప్పుడే నేను పంపిస్తాను. మీరు ఇప్పుడేగా వచ్చారు, అర్థమవుతుందా? ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ అనమాట. అంటే అప్పుడు ఏం చెప్పాలి మనం? నోట్లో వేసి చెప్తున్నాను కదా బ్యాడ్ హ్యాబిట్ అంటే. అమూల్య అలా రాసుకుంటున్నావేంటి? చిరాగా మట వేసే కాళ్ళు పోల్టే రీతిగా పెట్టుకుంది. రిహాన్ పెట్టుకున్నాడు దండ, శిశుకు పెట్టాడు, అందరూ సుశాంత్ దండగట్టు, రిహాన్ పెట్టాడు. వెరీ గుడ్. చందన్ కూడా పెట్టాడు. శ్రీవారి మంచి కాలంలో నీ పరిస్థితి బాగలేదు, నువ్వు కాన్సన్ట్రేషన్ చదువుకొని పెట్టట్లేదు. వెరీ గుడ్. అందరూ కూడా మంచోళ్ళు, మీరందరూ మంచి పిల్లలు. లేదా తెలియక ఎవరికైనా కాళ్ళు చేయ తగిలిందనుకో ఏం చెప్పాలి మనం? సారీ చెప్పాలి. సిన్సియర్ గా వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పాలి. అంతేగాని మిస్ వెళ్ళి సారీ చెప్పు ఎందుకు రోడ్లో పెట్టదా? మిస్ ఏమో లేదా టీచర్ గారు సారీ చెప్పు అని చెప్పాక చెప్తారా? కాదు. ఎవరికైనా కాలు తగిలిందనుకో, ఎవరికైనా గబ్బుని ఎలాంటి చేయి తగిలిందనుకో, వాళ్ళకి దెబ్బ తగిలి ఏడుస్తున్నారనుకో, చేస్తే ఏం చెప్పాలి? సారీ చూసుకోలేదు, సారీ అని చెప్పాలి. సారీ నేను చూసుకోలేదు, సారీ అని చెప్పాలి. అలాగే ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు ఏం చెప్పాలి? థ్యాంక్ యూ చెప్పాలి. చేస్తున్నారా మీరు? అది చేయట్లేదు. కొంతమంది చేస్తున్నారు, కొంతమంది గుర్తు పెట్టుకున్నారు. ఈ స్కూల్లోనే కాదు, ఇంటి దగ్గర కూడా ఎవరైనా మీకు ఏ చాక్లెట్ ఇస్తారు కదా, ఇంటి దగ్గర ఏదో ఒక ఫ్రూట్ ఇస్తారా? అమ్మ ఇస్తారా? ఫ్రూట్ చాక్లెట్ ఏదో ఇస్తారా? అమ్మ కూడా థ్యాంక్ యూ చెప్పాలి. చెప్పావా? అలా చెప్పాలి. అప్పుడు వెరీ గుడ్ అంటారు. అబ్బా మా పిల్లలు నోట్లో వెళ్తే చెప్పాలి.
అలానే నిల్చుండి. లైన్. M for mango. వెరీ గుడ్, బాగా చెప్తాం. N for nest. O for oven. P for parrot. Q for cube. అలాగే గట్టిగా చెప్పండి అందరూనే, బాగా చెప్తున్నారు. క్యూ అంటే చూసారు ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు వెనక్కి నిల్చున్నారు ఇలా లైన్ లో. వీళ్ళ తర్వాత వీళ్ళు అలా నిల్చున్నారు కదా. మీరు అలాగే స్నాక్ వెళ్తున్నారా? మార్నింగ్ స్నాక్ వెళ్తున్నారా? హ్యాండ్ వాష్కి వెళ్తున్నారా? మళ్ళీ లంచ్కి వెళ్తున్నారా? లంచ్ చేసేటప్పుడు వెళ్తున్నారా? అప్పుడు ఎలా వెళ్తున్నారు? క్యూలో వెళ్తున్నారు కదా. క్యూలో వెళ్తున్నారు. క్యూ అంటే ఏంటి? ఒకరి తర్వాత ఒకరు లైన్ లో వెళ్దాం. S for strawberry. T for top. U for umbrella. V for violin. Violin అంటే ఇలా వాయిస్తారు, ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అది, అర్థమవుతుందా? వయోలిన్ అంటే పాటలు పాడేటప్పుడు ఇలా వాయించేది వయోలిన్ అంటే, తెలుసా మీకు? అంబ్రెల్లా అంటే ఏంటి? అంబ్రెల్లా అంటే ఏంటి? ఇది ఈ చేతులతో, ఇది ఈ చేతులతో, ఓకేనా? అంబ్రెల్లా అంటే ఏంటి? విహాన్ని చెప్పు. ఈ చేయాలి వర్షం వచ్చినప్పుడు కొడిగేసుకునేది. వెరీ గుడ్. U for umbrella. ఉందా? వెరీ గుడ్. V for violin. X for అవును. అలాగే వర్షం వచ్చినప్పుడు వేసుకోవచ్చు, ఎండ వచ్చినప్పుడు వేసుకోవచ్చు. ఓకే, అక్కడ ఆపేయండి. U for umbrella. V for violin. W for watch. ఏది వాచ్? ఎక్కడ పెట్టుకుంటాం? చేతికి పెట్టుకుంటాం కదా. వాచ్లో ఏం కనిపిస్తుంది? వెరీ గుడ్. టైం కనిపిస్తుంది కదా. వాచ్లో టైం కనిపిస్తుందా? వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. టైం కనిపిస్తుందా? అది వెరీ గుడ్. అది తర్వాత X for